అబ్బా, వర్షం వర్షం ఎటు చూసినా వర్షం హైదరాబాద్లో. ఈరోజు మనం వర్షం గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ గొడుగు ఎందుకు తీసేద్దాం. వర్షాకాలం వచ్చేసింది. హైదరాబాద్ నిండా వర్షాలు, జడివాన. అందులో హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే కాస్త గంట సేపు వర్షం పడగానే రోడ్లన్నీ జలమయం. మనం బోట్స్ వేసుకొని వెళ్ళాల్సిందే. అది హైదరాబాద్ స్పెషల్. కానీ నాకు అన్నిటికంటే అన్ని సీజన్స్ కంటే వర్షాకాలం ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎందుకంటే చిన్నప్పుడు వర్షాకాలం వస్తే మా సీతారామయ్య బడి ఉండేది కాదు, సెలవు ఆ రోజు. ఎందుకంటే చూరు బడి. సో వర్షం వస్తే చూరులోంచి నీళ్ళు వచ్చాయి, సో బడికి సెలవు. కాబట్టి వర్షం ఎప్పుడు వస్తుందా, ఆదివారం కాకుండా మిగతా రోజులు వస్తే బాగుండు అనుకుంటున్నామండి. సో చిన్నప్పుడు బడి ఎగ్గొట్టడానికి వర్షం బ్రహ్మాండమైన అవకాశం. తర్వాత వర్షాకాలం వస్తే చిన్నప్పుడు ఆడుకోవడానికి కాగితం పడవలు అవి మహా ఆనందాన్ని ఇచ్చాయి. మీరందరూ పడవలతో ఆడే ఉంటారు. పడవల్లో కత్తి పడవలు ఉండేవి. అంటే పడవకి కింద ఒక చిన్న ఇదిగా ఉంటుంది. సో కత్తి పడవలు చేయడం అది అందరికి వచ్చే విద్య కాదు. అది కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు దాన్ని. అదొక అద్భుతమైన జ్ఞాపకం వచ్చినప్పుడు. తర్వాత వర్షాకాలంలో వేరుశనగ పప్పులు, బెల్లం జేబులో వేసుకొని వర్షంలో తడుచుకుంటూ మళ్ళీ చూరు కింద కూర్చొని తినటం అన్నది అద్భుతమైన ఒక అనుభవం. పెద్ద అవుతున్న కొద్దీ వర్షాకాలం అంటే కొంచెం గ్లామర్ తగ్గిపోయింది. ఎస్పెషల్లీ మెడికల్ కాలేజీలో ఉన్న రోజుల్లో వర్షాకాలం అంటే కొంచెం ఇబ్బంది ఉండేది. ఎందుకంటే మనకు అప్పుడేమో సైకిల్ స్కూటర్ బ్యాచ్ కదా. మనం వర్షం వచ్చిందంటే సైకిల్ స్కూటర్లు పోతుంటే తడిచిపోతాం. ఆ పక్కన కారులో వెళ్ళేవాడు చూస్తే కుళ్ళు, బా వీడు చూడు హాయిగా వెళ్తున్నాడు కారులో, మనం కారు ఎప్పుడు కొనుక్కుంటాం అనిపించేది. మళ్ళీ ఇంకోటి, ఆ కారోడు స్పీడ్గా వెళ్ళటం, ఆ నీళ్ళన్నీ మన మీద స్ప్లాష్ అవ్వటం, మన బట్టలన్నీ పాడైపోవటం, ఇదంతా ఆ రోజుల్లో రోజు వర్షాకాలంలో రోజు జరిగేది. వర్షాకాలం ఉన్ననాళ్ళు మెడికల్ కాలేజీలో నేను కారు ఎప్పుడు కొనుక్కుంటానా, అంత పెద్ద లెవెల్కి ఎప్పుడు వెళ్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కార్లు కొన్న తర్వాత ఇప్పుడు వర్షాకాలం అంటే భయం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కాలేజీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి డ్రైవర్లు తెలుసో స్పీడ్గా వెళ్తున్నప్పుడు గుంటల్లోంచి వాటర్ మిగతా వాళ్ళ మీద స్ప్లాష్ అయినప్పుడు చాలా బాధగా అమర్యాదగా ఉంటుంది. ఒక్కోసారి అయితే నాకు కారు ఆపేసి వాళ్ళకి సారీ చెబుదామన్న ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ అది కారులో వెళ్ళే ప్రతి వ్యక్తికి మినిమం సివిక్ సెన్స్ ఉండాలి. వర్షాకాలంలో జాగ్రత్తగా డ్రైవ్ చేసి మిగతా వాళ్ళని, ఎస్పెషల్లీ స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళని, పెడస్ట్రియన్స్ని కూడా ఒక రకమైన రెస్పెక్ట్ ఇచ్చి ఆ వాటర్ స్ప్లాష్ కాకుండా చూసుకోవాలనేది ఒక మినిమం బాధ్యత. ఇక వర్షాకాలంలో తిండి సంగతి అద్భుతం. నన్ను అడిగితే జరిగితే జ్వరం కంటే సుఖం లేదనేది మా అమ్మ. అలానే మంచి ఫెసిలిటీస్ ఉంటే ఆ రోజు ఆఫీస్ సెలవు పెట్టడానికి ఉంటే వర్షాకాలం వర్షం రోజు అన్నంత హ్యాపీనెస్ ఇంకోటి రాదు. ఐడియల్ రైనీ డే ఏం చేయాలో తెలుసా? మంచి బ్యూటిఫుల్ జేమ్స్ హెడ్లీ చేజ్ నావెల్లో లేకపోతే ఇంకొక మంచి రొమాంటిక్ నావెల్లో తీసుకొని అలా బే విండోలో కూర్చొని కిటికీలోంచి బయటపడే వర్షాన్ని చూస్తూ ఒక మంచి వేడి మిరపకాయ బజ్జీలో లేకపోతే మొక్కజొన్న కండిలో లేకపోతే వేరుశనగకాయలు విత్ బెల్లం తింటూ ఈ పుస్తకం చదువుకుంటూ లైట్ మ్యూజిక్ వింటూ కిటికీలోంచి బయటపడే వర్షం చినుకులు, దాంట్లో ఆడుకునే పిచ్చుకలు, ఇవి చూస్తే అద్భుత. దట్ ఈజ్ వాట్ ఎ రియల్లీ ఎన్ ఎంజాయ్మెంట్ అండ్ రెయినీ డే. కానీ మా దురదృష్టం డాక్టర్లకి రెయిను లేదు, షేను లేదు, రోజు హాస్పిటల్కి వెళ్ళక తప్పదు. సో వర్షం పడ్డా సరే ముక్కుతూ మూలుగుతూ రావాల్సిందే, హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్స్ చేయాల్సిందే, పేషెంట్లు చూడాల్సిందే. కాబట్టి రెయినీ డేలో ఉన్న లగ్జరీ ఇప్పుడు పోయింది. కానీ మా ఇంట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఊరి బయట గంట దూరాల్లో నేను రాజేంద్ర నగర్లో ఇల్లు కట్టుకున్నాను. రోజు గంట సేపు ప్రయాణం చేయాలి హాస్పిటల్ నుంచి. ఒక్కోసారి బోర్ కొడుతుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రకృతి దగ్గరగా ఉన్న ఆనందం, ఆ పొద్దునే ఆ పక్షుల కిలకిలా రావాలు, అవన్నీ చూస్తే వర్త్ ఇట్ అనిపిస్తుంది. అట్లానే మా రాజేంద్ర నగర్ ఇల్లు రెయినీ సీజన్లో అంటే వర్షపు రోజు అద్భుతంగా ఉంటుంది. చక్కగా వరండాలో కూర్చొని అలా బయటికి చూస్తూ ఉంటే దూరపు కొండలు, తర్వాత వర్షం, ఆ చినుకులన్నీ చెట్ల మీద పట్టడం, మళ్ళీ చెట్ల మీద జారి కింద పట్టడం,
ఆ వర్షపు పడిల్స్లో చిన్న చిన్న పిచ్చుకలు బర్డ్స్ స్విమ్మింగ్ పూల్ లాగా డ్యాన్స్లు వేస్తూ ఉంటాయి. అవి ఓ బ్యూటిఫుల్ మెమరీస్. ఐ థింక్ లైఫ్ ఈజ్ జస్ట్ దిస్ కెలోడియోస్కోప్ ఆఫ్ దిస్ స్మాల్ బట్ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్. సో అనే రెయినీ డే. ఇంకా రెయినీ డే అంటే సినిమాలు గుర్తొస్తాయి నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే పాత రోజుల్లో రెయిన్ సాంగ్ లేకుండా ఒక సినిమా ఉండేది కాదు. ఒక శ్రీదేవిని తడపాల్సిందే, జయప్రదను తడపాల్సిందే, ప్రతి హీరోయిన్ ఒక ఎరోటిక్ రెయినీ సాంగ్ ఉండేది. అది ఇప్పుడు మీ అందరితో పంచుకోవడం అంత మర్యాదకరమైన విషయం కాదు, అది అలా వదిలేద్దాం అక్కడ. కాదు ఇప్పుడు మోడర్న్ సినిమాల్లో కూడా రెయినీ సాంగ్స్ ఇంకొంచెం స్టైలిష్గా తయారైనవి, ఇంకొంచెం ఎస్థెటిక్గా, అంటే కొంచెం మరీ వల్గర్గా కాకుండా ఇంకొంచెం స్టైలిష్గా తయారైనవి. బట్ రెయినీ సాంగ్ అంటే ఒక బ్యూటిఫుల్ ఐకానిక్ సాంగ్ ఉంది, మీ అందరికి గుర్తొస్తుంది. రాజ్ కపూర్ సినిమా శ్రీ 420లో రాజ్ కపూర్ నర్గీసు ప్యార్ హువా ఎక్ రార్ హువా అని పాడుకుంటూ వర్షంలో అలా వెళ్తుంటారు. బ్యూటిఫుల్ సాంగ్, వండర్ఫుల్ పిక్చరైజేషన్. ఐ విష్ ఐ కెన్ డూ దట్ విత్ మై వైఫ్. బట్ ఆఫ్ కోర్స్ రైనీ దాంట్లో మా ఆవిడతో కూడా నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నేను విజయవాడలో ఉన్నప్పుడు నేను స్కూటర్ మీద సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి వెళ్ళి రొమాన్స్ చేసే రోజుల్లో వర్షంలో చాలాసార్లు ఇరుక్కుపోయిన రోజులు గుర్తున్నాయి నాకు. బట్ వాట్ ఎవర్ ఈస్ దాట్, రైనీ సీజన్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ మెమరీస్ ఇఫ్ యూ గాట్ హార్ట్ టు ఎంజాయ్ దట్. చిన్నప్పుడు గొడుగులు కూడా రకరకాల గొడుగులు ఉన్నాయి. మామూలుగా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఫ్యామిలీస్కి నల్లటి గొడుగు, వుడెన్ ఫ్రేము, ఒక వంకర ఉన్నది ఉండేది. దానికి ఊసలు వంగిపోయి పైన రంగంతా వెలిసిపోయి ముక్కుతూ మూలుగుతూ పేదరికానికి ప్రతినిధిలాగా ఉండేవి. అప్పుడు కొంచెం ఫారిన్లో దొరికే సింగపూరు, హాంకాంగ్, అమెరికా నుంచి వచ్చే చిన్న చిన్న ఫోల్డబుల్ అంబ్రెలాస్, అవి మంచి కలర్ఫుల్గా ఉండేవి. అవి స్టేటస్ సింబల్స్ అగైన్. అవి ఇండియాలో దొరికేవి కాదు. ఆ అంబ్రెలా ఎవరి దగ్గర ఉందంటే ఇలా చూస్తూ ఉండేవాళ్ళం. సో అంబ్రెలాస్లో కూడా ఆ రోజుల్లో స్టేటస్ తెలిసేది. తర్వాత ఇంకోటి వర్షం అనగానే నాకు గుర్తొచ్చేది, చిన్నప్పుడు ప్లాస్టిక్ రెయిన్ కోట్స్ మీరు అందరూ వేసుకొని ఉంటారు. ఆ రెయిన్ కోటు కొంచెం పొట్టిగా, కొంచెం పొడుగ్గా, ఇక్కడ చిరిగిపోయి బటన్స్ ఊడిపోయి దాన్ని మళ్ళీ పెట్టి పిన్నీసులు పెట్టి, ఆ రెయిన్ కోట్ ఒక స్టేటస్ సింబల్. అప్పుడు రెయిన్ కోట్లు కొనుక్కోవడం. రెయిన్ కోట్లు లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చిన్న సైజు ఒక మన గోతం పట్టని క్లీన్ చేసి కట్ చేసి పైన వేసుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. సో బట్ వాట్ ఎవర్ ఈజ్ దట్, రైనీ సీజన్ ఈజ్ గ్రేట్. బట్ అన్ఫార్చునేట్గా బీదవాళ్ళకి, రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి రైనీ సీజన్ హారిబుల్. పాపం వాళ్ళు ఉండటానికి ఉండదు, వాళ్ళు ఉండే పేవ్మెంట్లు అంతా ఫుల్ వాటర్మయం అయిపోతాయి. ఈవెన్ స్లైట్లీ డిఫికల్ట్ ఏంటంటే ఇళ్లలోకి వాటర్ వస్తుంది. సో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకని నేను అంటాను, హైదరాబాద్ కానీ ఏ మెట్రో అయినా సరే డ్రైనేజ్ బాగా ఉండి వర్షం వచ్చినా సరే రోడ్ల మీద నీళ్లు నిలవకుండా ఉంటే దట్ సిటీ ఈజ్ వండర్ఫుల్ సిటీ. ఐ ప్రే టు గాడ్ దట్ ప్లీజ్ మేక్ మై హైదరాబాద్ లివబుల్ ఇన్ రైనీ సీజన్. బట్ ఐఎమ్ ష్యూర్ మీరు ఒక్కసారి మనసు విప్పి మళ్ళీ మీ గతంలోకి వెళ్ళిపోయి ఒక్కసారి ఆ రోజుల్లో వర్షాకాలాన్ని తలుచుకొని ఎంజాయ్ చేయండి. సో సీ యూ ఆన్ అనదర్ రైనీ డే.